బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. రాశిచక్రం కార్యక్రమంలో ఈ వారం అనగా 26 మే ఆదివారం నుండి జూన్ నెల 1వ తేదీ శనివారం పర్యంతం, వైశాఖ మాస బహుళ తదియ ఆదివారం నుండి వైశాఖ బహుళ నవమి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాము. 26వ తేదీ సంకష్టహర చతుర్థి, గణపతి ఆరాధన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. 28వ తేదీ వాస్తు కర్తరి త్యాగము, అంటే కర్తరి త్యాగం అయిపోతోంది. ఇక జూన్ నెల 1వ తేదీ శనివారం రోజున హనుమత్ జయంతి, హనుమద్ ఆరాధన చెయ్యటానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ఈ వారం వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. ఒక అదృష్ట యోగం అనేటువంటిది కూడా ఉంది. శ్రేష్టమైనటువంటి ఫలితములను సాధించే దైవబలం కూడా మీకుంది. విద్యార్థులకు ఆశించిన విజయాలు తప్పకుండా అందుతాయి. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా కొంత ప్రగతినైతే సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు సులభంగా అందుతాయి. తోటివారి ప్రోత్సాహం ఉంటుంది. లక్ష్య సాధనలో నిరుద్యోగులు ఉన్నత శిఖరాలను కూడా అధిరోహిస్తారు. భూ సంబంధమైనటువంటి, గృహ సంబంధమైనటువంటి, వాహన సంబంధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో తీరుతాయి. కొత్త వాహనాలు, కొత్త గృహాలు కొనుగోలు చేసేటువంటి వారికి ఈ బుధ గురువారాలు యోగదాయకంగా ఉండబోతున్నాయి. వ్యాపారపరంగా శ్రద్ధ పెంచండి. రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి, పెట్టుబడులు లాభిస్తాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వారితో వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. స్నేహితులు వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవటం వల్ల కూడా కొన్ని సమస్యలకు సులువుగా పరిష్కారాలు దొరుకుతాయి. మరి మేషరాశి వారు ఈ వారము సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయటం, గణపతి సహస్రనామ పారాయణం చేయటం కూడా 26వ తేదీ ఆదివారం రోజున మంచిది. శనివారం రోజున అంటే 1వ తేదీ జూన్ 12 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చెయ్యండి. ఇష్టదేవత స్మరణ చెయ్యండి. ప్రతిరోజు మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. కొంతమేర ఉన్నతి సాధించడానికి విద్యార్థులు చేసేటువంటి కృషి కొంత ఫలిస్తుంది. లక్ష్యాన్ని నిరుద్యోగులైతే సాధిస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు. నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి, ఉత్సాహాన్ని పట్టుకోండి. సమయానుకూలంగా వ్యవహరించి ఇంట్లో పెద్దలను, ఉద్యోగంలో అధికారులను ప్రసన్నులుగా చేసుకుంటారు. ఇంట బయట మీ మాటకు తిరుగులేదు అనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా శత్రుదోషాలతో బాధపడుతున్నటువంటి మీకు శత్రుదోషాలు ఈ శుక్రవారంతో తొలగిపోతున్నాయి. మిత్ర బలం అనేటువంటిది కూడా పెరుగుతుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపార పరంగా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. అలాగే వృషభ రాశి రాజకీయ నాయకులకు
కొంత ప్రయత్న మేరకు విజయం సాధించే ఆస్కారం కూడా ఉంది. గురువారం నాడు ఒక పెద్ద ఇబ్బంది నుంచి బయటపడతారు. అయితే పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వారు ఈ వారము లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. ఆదివారం రోజున గణపతి సహస్రనామము సంధ్యాకాలంలో చెయ్యండి. శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తర పారాయణం చెయ్యండి. అలాగే శనివారం రోజున రామరక్షాస్తోత్ర పారాయణము 3 కాలాల్లో చెయ్యండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. ఆ రోజున హనుమంతుడికి వడలతో నైవేద్యం పెట్టి వాటిని పిల్లలకు పంచిపెట్టండి. అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారము గ్రహ సంచారము కొంతమేర అనుకూలతగా కనిపిస్తూ ఉన్నది. బలం పెంచుకుంటారు అన్ని విషయాల్లో. అయితే బాధ్యతలు పెరగటం కొంత మీ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఉద్యోగపరంగానైనా భాగస్వామ్య వ్యాపారంలోనైనా బాధ్యతలుగా పనిచేయడం మంచిది. ఒత్తిడి కలిగించేటువంటి సంఘటనలైతే ఉన్నాయి. ఎక్కువగా చెడు గురించి ఆలోచించి సమస్యలను మీ వరకు తీసుకొని రాకండి. ఉన్న సమస్యలను మనస్సుతో విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. నెగటివ్ థాట్స్, చెడు ఆలోచనలు రాకుండగా దైవారాధన మీద దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలమవుతాయి. నూతన పరిచయాలు ఇబ్బందులను తొలగింపజేస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. పరిస్థితులు సహకరించలేదు కదా అని అన్యాయం చెయ్యాలి అని మాత్రం అనుకోకండి. విపత్కర పరిస్థితులలోనైనా ధర్మాన్ని విడిచిపెట్టకపోవటమే మిథున రాశి వారికి కర్తవ్యము. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, అలాగే రాజకీయ పరంగా సమస్యలు పెరుగుతాయి. వాటిని ఎలా పరిష్కారం చెయ్యాలో కాస్త జాగ్రత్తగా ఆలోచనలు చెయ్యండి. కార్యభారం పెరుగుతుంది అన్ని రకములుగా. కొంత ఆరోగ్య విషయంలో మాత్రము నిర్లక్ష్యాన్ని పెట్టుకుంటే ఇబ్బంది పడతారు. సోమవారం రోజున మహామృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకోండి మిథున రాశివారు. శనివారం రోజున 108 తమలపాకులతో హనుమంతుడికి నాగవల్లి దళార్చన చేయడం, ఒక 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వల్ల కూడా అనుకూలతను పెంచుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము ఆర్థికపరమైనటువంటి బలములైతే బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. కానీ మనశ్శాంతి ఉండదు. ఇంటా బయట సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. విపరీతమైనటువంటి నిర్లక్ష్యపూరితమైన ధోరణితో ఆ విద్యార్థులు అవకాశాలను దూరం చేసుకుంటారు. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఇరుక్కుంటారు. కాబట్టి విద్యార్థులు తగిన కృషితో ముందుకు వెళ్తే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధను మాత్రం వహించకండి. ఎందుకంటే పెద్దగా గ్రహబలం అనేటువంటిది లేకపోవటము, అలాగే అష్టమ శని దోషం అనేటువంటిది ఇబ్బంది పెట్టడము. కాబట్టి ఇక్కడ మీరు ఏం చెయ్యాలి అంటే ఇటు దైవ బలాన్ని, ఇటు మానవ బలాన్ని, ఈ రెండింటిని కూడా నింపుకొని వెళ్ళాలి. భగవంతుని మీద విశ్వాసము, చేసే పని మీద శ్రద్ధ, ఇది మీకు అనుకూలతను ఇస్తుంది. అనుకున్నది సాధించేంత వరకు ఓపికగా పనిచెయ్యండి. అపార్థాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఆలు మొగల మధ్య, అంటే భార్యాభర్తల మధ్య సయోధ్య లోపించవచ్చు. వాగ్వివాదాల జోలికి మాత్రం వెళ్ళకండి. కర్కాటక రాశివారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణముతో పాటుగా గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం
కొంత ప్రతికూలతలను తగ్గిస్తుంది, అనుకూలతను కూడా పెంచవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారము గ్రహ సంచారము అనుకూలంగా ఉంది. చేసే పనుల్లో విజయాలనేటువంటివి ఉంటాయి. ఒక మానసిక దృఢత్వం అనేటువంటిది మీకు అద్భుతంగా పనిచేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రతి విషయం లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొందరి వల్ల ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి కాబట్టి కలహాలకు దూరంగా ఉండండి. ఉద్యోగపరంగా మేలు చేకూరుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. మిత్రుల వల్ల కొన్ని పనులు పూర్తవుతాయి. భవిష్యత్ అనేటువంటిది ఆశాజనకంగా ఉంటుంది. అపార్థాలకు ఇంట్లో అవకాశం కూడా ఉంది కాబట్టి శత్రువులు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, రాజకీయ పరంగా కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ 3 విషయాలందు జాగరూకత అవసరం అవుతుంది. అలాగే భవిష్యత్తు నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండబోతోంది. సింహరాశి స్త్రీలకు పట్టిందల్లా కూడా బంగారంగానే ఉండవచ్చు. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చెయ్యటం మంచిది. సంకష్టహర చతుర్థి రోజున అంటే ఆదివారం 26వ తేదీన తప్పకుండా ఉపవాస దీక్ష అవలంబించండి. గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే శనివారం రోజున ఆంజనేయ దండకము, సుందరకాండ పారాయణము, ఈ రెండింటి వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉద్యోగపరంగా ఆశించిన ఫలితాలైతే సిద్ధిస్తాయి. అంతా మీరు అనుకున్న విధంగానే జరిగే ఆస్కారం కూడా ఉంది. ప్రతిభతో విద్యార్థులు ముందడుగు వేస్తారు. కొంత ర్యాంకులు మీకు వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. ఇంట బయట పలువురి ప్రశంసలు కూడా పొందుతారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగపరంగా వెనుకడుగు మాత్రం వేయకండి. విద్యార్థులు, నిరుద్యోగులు విజయం వరించేదాకా లక్ష్య సిద్ధి కోసం కష్టపడే ప్రయత్నం చేయండి. నూతన విషయాల మీద అవగాహన పెరుగుతుంది. ఇంట బయట వివాదాలు తీరుతాయి. చంచలత్వం పనికిరాదు. అలాగే ఇంట్లో వారితో ఏదైనా విషయం ఉంటే కొంత సామూహికంగా చర్చించి పనులు చేయండి. ఒక్క విషయం మాత్రం మీకు చెబుతున్నాను, కన్యారాశి వారికి మంగళ, బుధ, గురువారాల్లో ఎవ్వరికీ మీరు డబ్బులు ఇవ్వద్దు. డబ్బులు అప్పుగా ఇచ్చినా తిరిగి రాదు. ఒకవేళ మీరు అప్పు చేసినా తిరిగి కట్టలేరు. ఈ 2 విషయాల యందు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక శుభవార్త శ్రవణము అవివాహిత స్త్రీ పురుషులకు ఈ శుక్రవారం నాడు దక్కవచ్చు. కన్యారాశి రాజకీయ నాయకులకు నూతన పదవీయోగ ప్రాప్తి పలకరించబోతోంది. మొత్తానికి కన్యారాశి వారు 26వ తేదీ రోజున సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవడంతో పాటుగా గణపతి హవనం చేసుకోవటం మర్చిపోకండి. విఘ్నాలు తొలగిపోతాయి. కార్య సాధన అనేటువంటిది కలుగుతుంది. ఇక శుక్రవారం రోజున లలితా సహస్రనామ పారాయణము మీకు మేలు చేస్తుంది. శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడంతో పాటుగా కేసరీ నందనుడికి చక్కటి సింధూరాన్ని సమర్పణ చేయండి. మంచి ఫలితాలు మీకు సొంతమవుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి యోగం విద్యార్థులకు ఉంది. స్వల్ప కష్టంతో అద్భుతమైనటువంటి మార్కులు సాధించగలుగుతారు. వ్యాపారపరంగా వ్యాపారాలకు బ్రహ్మాండంగా లాభాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అంచెలంచెలుగా పైకి వస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు గోచరిస్తున్నాయి.
పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మేలు చేస్తాయి. ఉద్యోగంలో తోటి వారితో కొంత సున్నితంగా వ్యవహరించండి. ఇష్టదేవతను స్మరించండి. కార్యసిద్ధి అనేటువంటిది కూడా ఫలిస్తుంది. తులారాశి అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు సిద్ధించే ఆస్కారం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తోటి వారితో సకాలంలో మాట్లాడితే సమస్యలు రాకుండా ఉంటాయి. తులారాశి వారు ఆదివారం రోజున గణేశ అష్టక స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి దేవాలయ దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. మంగళవారం నాడు హనుమత్ దండకము, గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకు ఆరాధన చేయించుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు సొంతమవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము విశేషమైనటువంటి ఒక అవకాశము తలుపు తట్టే ఆస్కారము ఉంది. బద్ధకాన్ని విడిచిపెట్టి వృశ్చిక రాశి వారు సూర్యోదయానికి నిద్రలేచి పనులు మొదలు పెడితే, సకాలంలో పనులు పూర్తి చేస్తే సత్ఫలితాలు మీకు తప్పకుండా ఉంటాయి. కానీ చేజేతుల అవకాశాలను దూరం చేసుకోవటం, అలాగే నమ్మి వచ్చినటువంటి వారిని నమ్మకపోవటం మొదలైనటువంటి వ్యవహారాల వల్ల కొంత అనుకూలతను మీరు తగ్గించుకుంటున్నారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగపరంగా మీకు ప్రమోషన్లు కలిసి వస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసే పనులు కూడా చేయండి. పనులను మధ్యలో ఆపకండి. ఏదైనా ఆరంభం చేస్తే దాన్ని పూర్తి చేయండి. ఎదురు చూస్తున్న పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి. చెడు ఆలోచనలు మాత్రం చేయకండి. నిరుత్సాహం అనేటువంటిది పనికిరాదు. క్రమంగా మీకు కాలం అనేటువంటిది సహకరించబోతున్నది అన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించండి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంత మానవ ప్రయత్నం అనేటువంటిది మాత్రము బలంగా చేయటం వల్ల కూడా మంచి అవకాశాలు తలుపు తట్టవచ్చు. వృశ్చిక రాశి వారికి అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగాలు కూడా ఈ వారము సిద్ధించబోతున్నాయి. ఇక వృశ్చిక రాశి వారు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఖచ్చితంగా మీరు ఆచరించండి. గణపతి సహస్రనామ పారాయణము మీకు మేలు చేస్తుంది. బుధవారం రోజున లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చెయ్యండి. శనివారం రోజున రామరక్షా స్తోత్ర పారాయణం చేస్తూ హనుమద్ దర్శనం చేసుకొని హనుమద్ దండకాన్ని పఠించండి. హనుమంతుడికి 5 అరటి పండ్లను నివేదన చేస్తే అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎటు చూసినా అద్భుతమైన శుభకాలం కలుగుతోందండి. ఇప్పుడు మీరు ఏది చేపట్టినా ఆ పని మీకు విజయం దిశగా ముందుకు వెళ్తుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకోండి. కృషికి తగిన ఫలితం తప్పకుండా పొందుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది. స్థిరత్వం అనేటువంటిది లభిస్తుంది. వ్యాపారపరంగా కొత్త కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి. పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. జీవిత ఆశయం అనేటువంటిది సిద్ధిస్తుంది. ధనధాన్యాభివృద్ధి ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి. శత్రుదోషం పెరుగుతుంది. మిత్రదోషం అనేటువంటిది కూడా కొంత తగ్గవచ్చు. నూతన విషయాలు తెలుసుకునే దిశగా విద్యార్థులు ముందుకు వెళ్తారు. ధనధాన్యాభివృద్ధి తప్పకుండా ఉంటుంది. జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీరు ఈ గురువారం నాడు పొందబోతున్నారు. అలాగే ధనుస్సు రాశి వారికి ఆటంకాలు తొలగి ప్రతికూలతలు తొలగి నిరాఘాటంగా పనులు పూర్తి కావటానికి ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని చేర్చుకోండి. అలాగే ఏదైనా మంగళవారం రోజున సర్ప సంబంధమైన అభిషేకం చేయించుకోండి. మానసాదేవి స్తోత్ర పారాయణం కానీ, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం కానీ, శనివారం నాడు హనుమంతుడికి సంబంధించినటువంటి వజ్ర కవచ పారాయణం చేయండి.
మానసిక ఉల్లాసం పెరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి విశేషమైనటువంటి ధనయోగం అనేది తలుపు తట్టబోతోంది. కృషి ఫలిస్తుంది. ఆర్థికంగా యోగదాయకమైనటువంటి స్థితి. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా సాంకేతికమైనటువంటి విద్య మీద దృష్టి పెడితే విద్యార్థులకు వీసాలు వస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి శ్రద్ధగా వ్యాపారం చేయండి. అలాగే ఉద్యోగంలో పై అధికారుల దగ్గర, కింది స్థాయి వ్యక్తుల వద్ద పొరపాట్లు జరగకుండా చూసుకోండి. తోటివారితో సకాలంలో స్పందించండి. ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి గోప్యతను పాటించండి. ఒత్తిడి కలిగించేటువంటి సంఘటనలు మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండండి. చెడు ఆలోచించకండి. నూతన పరిచయాలనేటువంటివి మీకు చాలా మంచి ఫలితాలను కూడా కలిగింప చెయ్యవచ్చు. నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కూడా నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి. చంచలత్వం పనికిరాదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా సమయానుకూలంగా వ్యవహరించడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సంప్రదింపులతో కూడా కీలకమైనటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు. మకర రాశి వారు ఈ వారమంతా లక్ష్మీ అష్టోత్తర ఆరాధన వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేయటము, శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మనోబలం పెంచుకుంటేనే విజయం అనేది మీ చుట్టూ చేరుతుంది. వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు. రుణ సమస్యలు అనేటువంటివి తీరుతాయి. ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మెరుగవుతుంది. ముఖ్యమైనటువంటి విషయముల యందు విజయం అనేటువంటిది మీకు తలుపు తట్టవచ్చు. గ్రహబలం తక్కువ ఉన్నందున కొంత మానవ బలం అనేటువంటిది గట్టి ప్రయత్నంతో ముందుకు వెళ్తే బాగుంటుంది. ఉద్యోగంలో తోటివారితో మీరు సున్నితంగా మాట్లాడటం అనేటువంటిది కూడా మీకు మంచిది. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు సంబంధించిన పునాదులను వేస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా సమయానుకూలంగా వ్యవహరించండి. మిత్రుల వల్ల కొన్ని పనులనేటువంటివి నెరవేరుతాయి. నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి, ఉత్సాహాన్ని పట్టుకోండి. కుంభరాశి విద్యార్థులకు విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. కుంభరాశి వారు ఈ వారమంతా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా మంచిది. ఏదైనా హనుమతి దేవాలయంలో శనివారం రోజున 12 అరటి పండ్లను నివేదనగా పెట్టి కోతులకు సమర్పణం చేయండి. ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము చెప్పుకోదగినటువంటి అవకాశం ఒకటి తారసపడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యాల యందు విజయం లభిస్తుంది. తెలియని ఆటంకాలు కూడా ఉన్నాయి. బుద్ధిబలంతో వ్యవహరించండి. గ్రహదోషం అనేటువంటిది ఉంది. సకాలంలో మీరు పనులు చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. మీ ధర్మం ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగపరంగా మేలు చేకూరుతుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. చంచలత్వం పనికిరాదు. మిత్రుల వల్ల కొన్ని పనులనేటువంటివి పూర్తవుతాయి. లక్ష్య సాధనలో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు మేలు చేస్తాయి. ఇష్టదేవతను స్మరించండి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలతో క్లిష్టమైనటువంటి కార్యక్రమాలలో విజయాలు కూడా మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు ప్రతిరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఆదివారం నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. గురువారం రోజు దత్తక్షేత్ర సందర్శనం చెయ్యండి. శనివారం రోజున 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి హనుమంతుడికి చక్కటి సింధూరాన్ని సమర్పణం చేస్తే ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం ఉండబోయేటువంటి ఫలితాలు, పరిహారాలు. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః
సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.